ఈరోజు మనము సొరకాయ హల్వా విత్ బెల్లం చూద్దాం. దానికోసం ఫస్ట్ ఇదిగోండి బెల్లం వేసి హల్వా. మామూలుగా మనకి సొరకాయ హల్వా తెలుసు కదా, దాంట్లో పంచదార వేస్తాము. బట్ హెల్త్ కోసం కొంచెం హెల్త్ కాన్షియస్గా చేసుకోవాలనుకుంటే బెల్లంతో చేస్తున్నాం ఇవాళ సొరకాయ బెల్లం హల్వా. ఫ్రెండ్స్, దానికోసం ఇదిగోండి ఇది 5 కేజీలు సొరకాయ మొత్తం. ఇప్పుడు దాకా నేను మా వారు ఇద్దరం కూర్చొని తురిమాము దీన్ని ఇప్పుడు ఇక నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. చూపిస్తాను, ఉడికిన తర్వాత ఎంతవరకు ఉడకాలో కూడా చూపిస్తాను. దీన్ని మనము ఒక 70% వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. కుక్ చేసుకొని వాటర్ని వడగట్టేయాలన్నమాట. ఇక వాటర్ని వంపేసిన తర్వాత ఉడికిన ఆ సొరకాయ గుజ్జంతా కూడా ఇలాగా చిల్లులు గిన్నెలో వేసేసి వాటర్ అంతా గట్టిగా పిండేయాలి. అసలు వాటర్ ఏమి ఉండకూడదు. ఉడకపెట్టిన తర్వాత ఎసరన్నీ వంపేసుకొని మళ్ళీ సొరకాయని నీళ్ళు లేకుండా పిండేసుకోవాలి. లేదా అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి వాటర్ అంతా పిండేసి మళ్ళీ ఒక గిన్నెలో వేసుకోవాలి. పెద్ద గిన్నెలో వేసుకుంటే తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. బట్ ఇవాళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసా, అసలు చెప్తే ఆశ్చర్యపోతారు. ఓన్లీ బెల్లం వేయాలి అంతే, పంచదార వేయకూడదు. దానికి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ కూడా ఏమీ వద్దన్నారు. బట్ మీకోసం నేను కొంచెం పక్కకు తీసి చూపిస్తాను ఇందులో నుంచి. తర్వాత ఇంకా ఇందులో కోవా కూడా వేయకూడదు అన్నారు. అసలు నిజంగా చెప్తున్నా, కోవా కూడా వేయకూడదన్నారు. బట్ నేను అన్నీ కూడా మీకు మెజర్మెంట్స్ చెప్తాను. క్వాంటిటీ దేనికి ఎంతెంత యూస్ చేయాలనేది. సొరకాయ వచ్చేసి 5 కిలోలు కదా, మేము బెల్లం వచ్చేసి 750 గ్రాములు వేసామన్నమాట. బెల్లం పౌడర్ చూసారు కదా ప్యాకెట్, అది కూడా వాళ్ళు తెచ్చిచ్చింది. ఇది వేరే వాళ్ళ కోసం చేసిన స్వీట్ అనమాట. ఆ అక్క ఏం చేశారంటే అదే పనిగా ఆ బెల్లం తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి దాన్నే యూస్ చేయమన్నారనమాట. 750 గ్రాములు బెల్లం అయితే వేసాము. 5 కిలోలు సొరకాయ తురిమితే ఆ తురుములోకి మనం నీళ్లు పోసి ఉడికించుకున్న తర్వాత వాటర్ అన్ని పిండేసిన తర్వాత బెల్లం వచ్చేసి 750 గ్రాములు బెల్లం వేసాం. ఇక వేసి బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సొరకాయని బాగా ఉడికించుకోవాలి. మనకి ఇప్పుడు బెల్లం వేయంగానే అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది కదా, అదంతా కూడా నీళ్లు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. ఇక తిప్పుతూ ఉండాలి, మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది, అస్సలు బాగోదనమాట. ఇక దీనికి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఉడికేటప్పుడే నెయ్యి కూడా వేసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. నెయ్యి కూడా ఏంటంటే నేనైతే 1/2 కేజీ వేసాను నెయ్యి. మొత్తం 5 కిలోలు కదా, 1/2 కేజీ నెయ్యి వేసా అంటే కేజీకి 100 గ్రాములు పడుతుందన్నమాట. ఇలాగా నేను కొంచెం సపరేట్గా తీసి చూపిస్తున్నాను చూడండి మీకు. మనకు ఆ సొరకాయ ఉడికింది కదా, బెల్లం వేసిన తర్వాత నీళ్ళన్నీ దగ్గరకు అయిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి బాగా. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో దానికి సరిపడా నెయ్యి కూడా వేసుకొని అది కూడా కరిగి ఉడికిచ్చేసుకోవాలి. అలా ఉడికించిన దాంట్లో మనకేం చేయాలంటే పిక్క కోవా అని వస్తుంది, అంటే స్వీట్లెస్ అనమాట. మనకి కోవా ఉంటుంది, స్వీటు ఉంటుంది, స్వీట్లెస్ ఉంటుంది. స్వీట్లెస్ కోవా కూడా వేసుకోవాలి. 5 కేజీలకు వచ్చేసి 3/4 కేజీ పడుతుంది కోవా. అది ఎప్పుడు వేసుకోవాలంటే నెయ్యి వేసుకొని సొరకాయని కొంచెం ఉడికించుకున్న తర్వాత మనకు ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు దాంట్లో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కోవా వేసుకోవాలన్నమాట. ఇలాగా మీకు పిక్క కోవా అంటాం మేము, మరి మీరేమంటారు? కోవా అంటే అది స్వీట్లెస్ అనమాట, అందులో స్వీట్ ఉండదు. ఇక దాన్ని ఇలా పొడి చేసేసుకొని వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. నేను కొంచెం కావాలని సపరేట్గా మీకు కోవా కోసమని చూపిస్తున్నాను. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎలా చేయమంటే అలా చేస్తాము, అంతేగాని దానికి కాకపోతే ప్రాసెస్ అనేది సేమ్ అనమాట. ఇక మనం నెయ్యి వేసుకొని ఉడికించుకున్న తర్వాత కోవా కూడా వేసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ, అంటే బ్యాచెస్ వైజ్గా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీ ఇష్టం, ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోండి. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. నేను లిటరల్లీ చెప్తున్నా, వీళ్ళు ఏమీ వద్దన్నారు. అక్కకి ఏంటంటే అసలు ఇష్టం లేదనమాట.
బట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. అండ్ బెల్లంతో వేస్తే తింటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ షుగర్ కన్నా కూడా ఇలా బెల్లం బాగా అనిపించింది. అందులో అత్త తెచ్చిన బెల్లం కొంచెం ఆయుర్వేదిక్ అనమాట. అది కూడా ఏంటో తెలియదు కానీ ఫీల్ బాగుంది. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగా అనిపించింది. చూసారు కదా, నెయ్యి బ్యాచెస్ వైజ్గా కేజీకి 100 గ్రాములు కదా, దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైనల్ స్టేజ్ వరకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక మొత్తానికి కోవా, నెయ్యి అన్నీ వేసి ఉడికించిన తర్వాత చూసారు కదా, హల్వా అయితే ఇలా ప్రిపేర్ అయిపోతుంది. దీంట్లోకి జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవడమే. నేతిలో వేయించుకొని వేసుకోవాలి. అక్క వద్దన్నారు, అందుకనే వేయలేదు మేము. ఫైనల్గా రెడీ అయిపోయింది మన సొరకాయ బెల్లం హల్వా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి అంతే. ఫైనల్గా బెల్లం సొరకాయ హల్వా రెడీ.